హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ ఫుడ్. సో ఈరోజు మన వీడియోలో రెసిపీ క్రిస్పీ హోటల్ స్టైల్ దోశ అండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా పిండిని నానబెట్టుకొని దోశలు వేసుకున్నారంటే అచ్చం హోటల్లో ఎలాగైతే వస్తాయో అలాగే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఆ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి సంబంధించిన టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఎప్పుడైనా సరే దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకే గ్లాసు కొలతను అనేది మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను కొలత. 2 గ్లాసుల వరకు రేషన్ రైస్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్లో పావు గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకోవాలి. గ్లాస్ అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఏ గ్లాస్తో తీసుకుంటున్నారో ఆ గ్లాస్లో అడుక్కి కొంచెం తీసుకోవాలన్నమాట. అదే విధంగా పచ్చిశనగపప్పు సేమ్ పావు గ్లాసే తీసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా సేమ్ అన్ని ఒకే క్వాంటిటీలో మెయింటైన్ చేయాలండి. దాంతో పాటుగా అటుకులు కూడా పావు గ్లాసే తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు అస్సలు మర్చిపోవద్దు, దోశ పిండిని ఎప్పుడు కూడా ఒకే గ్లాసు కొలత పెట్టుకొని మెయింటైన్ చేయండి. అప్పుడే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దోశ క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇదే కరెక్ట్ ఎగ్జాక్ట్ కొలతలు అనమాట. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని 4-5 గంటల వరకు మనం నానబెట్టుకోవాలండి. చూసారు కదా, నేను బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇందులోనే బియ్యము పప్పు అన్నీ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా టిప్స్ అన్ని చెప్తా ఉంటాను మధ్య మధ్యలో. అది ఫాలో అయ్యారంటే కనుక సేమ్ హోటల్ స్టైల్లో ఎలాగైతే దోశలు ఉంటాయో మనం ఇంట్లోనే అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి 4-5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నేను 4-5 గంటల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, బియ్యము పప్పులు కూడా చాలా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని రుబ్బుకోవాలన్నమాట. పప్పు అంతా నిండగా వేసేసుకోకుండా మిక్సీ జార్లో సగం వరకు యాడ్ చేసుకొని మంచిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దోశ పిండి అనే కాదండి, మనము ఇడ్లీ పిండి రుబ్బుకున్నా లేకపోతే గార్లి పిండి రుబ్బుకున్నా మనం కూలింగ్ వాటర్ అయితే యూజ్ చేయాలండి. కూలింగ్ వాటర్ యూజ్ చేసినట్లయితే పిండి మనకి తొందరగా పొలవకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, పిండిని మరి మెత్తగా కాదు అలాగని మరి పల్చగా కాదు, లైట్ గా కొంచెం బరకగా ఉండేటట్టుగా రుబ్బుకోండి. మరీ మెత్తగా మాత్రం అసలు రుబ్బుకోవద్దు. అంటే చేతికి టచ్ చేసినట్లయితే కనుక కొంచెం లైట్ గా బరకగా అన్నది మనకు తగలాలన్నమాట. పిండిని రుబ్బుకున్న తర్వాత ఒక స్టీల్ కంటైనర్ లోకి తీసేసుకోండి. ఎప్పుడు కూడా పిండిని ప్లాస్టిక్ కంటైనర్ లో కంటే స్టీల్ కంటైనర్ లో తీసుకుంటే బాగా ఫర్మెంటేషన్ జరుగుతుందండి. బట్టి మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా స్టీల్ యుటెన్సిల్స్ మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే పిండి బాగా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, రెండో టైం కూడా మనం పిండిని రుబ్బేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం పిండిని అంతా ఈ స్టీల్ కంటైనర్ లోకి వేసేసుకొని టైట్ గా మూత అయితే క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ వరకు బాగా ఫర్మెంటేషన్ అవనివ్వండి. నేనైతే పిండిని ఒక 4 అవర్స్ వరకు బయటే ఉంచానండి. తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అనేది జరిగింది. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి. అది ఏమి కాదు, సూజీ రవ్వ. గోధుమ రవ్వ ఉంటుంది కదండి, దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మనం పిండిలో యాడ్ చేసుకోవాలన్నమాట. బికాస్ ఆఫ్ మనకు హోటల్ స్టైల్ సీక్రెట్ ఇదే. ఇక్కడ ఉజ్జాయింపుని వేసేసానండి, బట్ మీరు మాత్రం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ సూజీ రవ్వని యాడ్ చేసుకోండి. దాంతో పాటుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మరి పల్చగా కలిపేసుకోవద్దు, అలాగని దోసపిండి మరి గట్టిగా కూడా కలుపుకోవద్దు. కొంచెం ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంటి దగ్గర, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. టిప్ అయితే మీకు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కూడా ఒక క్లాత్తో కానీ మీ దగ్గర ఆనియన్ ఉంటే ఆనియన్ ఆర్ పొటాటోతో కానీ మొత్తం ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. మీరు పెనం పెట్టిన వెంటనే కనుక దోశ వేసేస్తానంటే కనుక దోశ అయితే రాదు, విరిగిపోయి ముక్కలైపోతుంది. సో ఈ విధంగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు పిండిని తీసుకొని శుభ్రంగా మధ్యలోంచి తిప్పుకుంటూ చివరి వరకు రావాలన్నమాట.
ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ స్వేర్ దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రోడ్ సైడ్ బండి మీద అమ్మే దోశలు సీక్రెట్ ఇదేనండి. ఇప్పుడు దోశను వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేసి సిమ్లోనే పెట్టి దోశని బాగా ఎర్రగా కాగనివ్వండి. దోశని హై ఫ్లేమ్లో కూడా పెట్టుకొని వేసుకోవచ్చండి, యాజ్ యువర్ విష్. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే సిమ్లో పెట్టుకోండి, లేదు కొంచెం మీడియంగా తింటాం అనుకుంటే కొంచెం హైలో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా, కొద్దిసేపటికే మొత్తం దోశ కలర్ అంతా చేంజ్ అయింది. ఇలా గరిటె పెట్టి తీయగానే మనకి ఈజీగా గరిటెకి వచ్చేస్తుందండి. అసలు ఆ పెనానికి అంటుకోవు దోశలు. మీరు ఎన్ని దోశలైనా సరే చాలా ఈజీగా వేసేయచ్చు. చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా రెడీగా వచ్చిందో. సో మీకోసం ఇంకో దోశ వేసి చూపిస్తాను. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా దోశలు ట్రై చేసి పెట్టండి. అసలు బాబోయ్ దోశలా వేయలేము అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. పిల్లలైతే లొట్టలు వేసుకొని మరి తింటారు. అయితే ఎప్పుడు మా ఇంట్లో ఈ దోశలు వేసినా మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి. చాలా బాగున్నాయని చెప్పి తింటారు మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా. ఖచ్చితంగా మీరు కూడా ఈ దోశల్ని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దోశల్ని మంచి పల్లి చట్నీతో కానీ లేదంటే కోకోనట్ చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంకెందుకు లేటు, మీకు ఇంకా మరిన్ని మంచి ఎంతో టేస్టీ రెసిపీస్ కావాలి అంటే హరితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.